తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 100 రోజులు పూర్తవుతా ఉంది. 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అన్ని కూడా చెప్పిన మాట ప్రకారం మాట కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఆర్టీసీలో బస్సులలో ఇప్పటి వరకు 28 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిరు. అదే కాకుండా గృహజ్యోతి కింద 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మొన్ననే భద్రాచలంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్ హామీలో ప్రకటించి బడ్జెట్ లో కూడా ప్రతి మండలానికి 100 కోట్లు ఇచ్చే విధంగా ఆల్రెడీ బడ్జెట్ లో నిధులు కేటాయించుకోవడం జరిగింది. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఆల్రెడీ కొడంగల్లో ప్రారంభించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాల్సి ఉండే, కాకపోతే కొంత టైం తక్కువ ఉండడం మూలంగా అమలు చేయలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 417 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 161 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. అదే కాకుండా జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ టైంలో ఇన్ని అమలు చేసిన ప్రభుత్వం ఏది కూడా లేదనేది చాలా స్పష్టం. అదే కాకుండా గతంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు 2 నెలల కాలం పాటు కనీసం బీఆర్ఎస్ పార్టీ కేబినెట్ విస్తరణ కూడా చేయలేదు. కానీ డిసెంబర్ 3వ తారీఖు అధికారంకి వచ్చి 7వ తారీఖు నాడే ప్రమాణ స్వీకారం కేబినెట్ విస్తరణ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం 417 గ్యారంటీలలో 161 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని ఎలక్షన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాల మీద కావచ్చు, నీళ్లలో జరుగుతున్నటువంటి దోపిడీ విషయంలో కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించింది. నిధుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో ఆల్రెడీ 30,000 నియామకాలు నియమించిన సందర్భం. అదే కాకుండా నిధుల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి సంప్రదింపులు చేస్తూ ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వెనుకబడిన జిల్లాలకు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ కేంద్రంతో సత్సంబంధం మెయింటైన్ చేయడంతో ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చినాయి. అదే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి గత 8 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మెహదీపట్నం సంబంధించినటువంటి రోడ్డు సమస్య కావచ్చు, మేడ్చల్ రోడ్డు సమస్య కావచ్చు, కరీంనగర్ రోడ్డు సమస్య కూడా పరిష్కారం అయిందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్రంతో ఎప్పటికప్పుడు వాళ్ళు అడిగినటువంటి సమాచారం ఇస్తూ తెలంగాణ రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, భూముల తగాద విషయం కావచ్చు, అన్ని పరిష్కరించే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుందా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు యథేచ్ఛగా సెక్రటరీకి వస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజావాణి జరుగుతా ఉంది. అదేవిధంగా ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ ఏర్పాటు చేసుకుంటే అక్కడి ప్రజలు యథేచ్ఛగా వచ్చి అక్కడ వారికి ఉన్న సమస్యలను కూడా చెప్పుకుంటున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరితమెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల సందర్భంగా హామీ ఇచ్చారు. దానిలో భాగంగా గద్దర్ గారి వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు అధికారికంగా నిర్వహించుకోవడం, గద్దర్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడం, అదే కాకుండా అందశ్రీ గారు రాసినటువంటి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం, టీఎస్ స్థానంలో టీజీ రావడం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల స్థానంలో గద్దర్ గారు అవార్డులు ఇవ్వడం జరుగుతా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా మాట ఇచ్చి మాట నిలుపునందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇంత తక్కువ కాలంలో ఇచ్చిన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ
ఎలక్షన్ల సందర్భంగా ఇచ్చిన మాటలు నిలుపుకోలేదని చాలా స్పష్టం. ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎల్పీ నేతను బీసీని కాకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ రెడ్డి గారు చేసినట్టే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల సందర్భంగా మాట ఇచ్చి మాట తప్పిందనేది చాలా స్పష్టం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని ఎవరు విశ్వాసంలో తీసుకోరు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇస్తే వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారు, తెలంగాణ అస్తిత్వం లేకుండా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట కట్టుబడి లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రం అంధకారం కావడానికి కారణం ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలకి మూలంగా తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ సమస్యల నుంచి కట్టెక్కిస్తుందని చెప్పేసి ప్రజలు కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి ప్రజారంజక పాలన అందిస్తున్నారు అని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు 14 స్థానాలు గెలవబోతా ఉంది. అదే కాకుండా ఈ 100 రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి ఇచ్చిన మాటకు అన్ని కూడా నెరవేర్చిందని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మంచి అద్భుతమైన పాలన అందిస్తుందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు.